కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు బీజేపీలో చేరిక. ఎమ్మెల్యే ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. ఎన్టీయూసీ నాయకులను హెచ్చరించిన ఆర్కేపీ కాంగ్రెస్ నాయకులు. పిన్నెల్లిపై హత్య కేసు, అంబటి షాకింగ్ కామెంట్స్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు. ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు అమరావతి నగర్ కాలనీలో వార్డు కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అధ్యక్షతన 100 కుటుంబాలను భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ లలితమ్మ భర్త మధుసూదన శర్మ మాట్లాడుతూ 5.5 కోట్ల 6 కోట్ల పనులు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది, వైసీపీ కౌన్సిలర్గా ఉన్నా మేము దాదాపు 6 కోట్ల పనులు చేసి అభివృద్ధి చేసినటువంటి తీరు వీళ్ళందరికీ నచ్చి వీళ్ళందరూ కూడా ఆ పనిని చూసి మాకు అమరావతి నగర్లో కూడా వాళ్ళ సొంత అన్న మాదిరి, తమ్ముడు మాదిరి, లేదా ఒక చెల్లెల మాదిరి, ఆడబిడ్డ మాదిరి ఆదరించి దాదాపు మాకు 940 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఎందుకంటే మేము కౌన్సిలర్గా గెలిచామే తప్ప మీ అందరికీ మాకు ఓట్లు వేసినందుకు కృతజ్ఞత చెప్పుకుందామంటే కూడా మరుసటి రోజు నుంచే మమ్మల్ని వార్డులోకి రానిలేదు. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. దాదాపు 3.5 సంవత్సరం పాటు మమ్మల్ని వార్డులోకి రానియకుండా, వార్డులోకి వస్తే వాళ్ళతో కొట్టిస్తాం, వాళ్ళతో కొట్టిస్తాం అని చెప్పి పుకార్లు లేపి వార్డులో మమ్మల్ని ముఖం చూపించకుండా, ప్రజలను మమ్మల్ని కలవనీయకుండా చేసినటువంటి దుర్మార్గులు ఇక్కడ ఉన్నటువంటి ఎరిసామ్ అనేటువంటి వ్యక్తి అన్న. అతని వల్ల మేము చాలా బాధపడ్డామన్నా. మేము ఎప్పుడైతే వైసీపీ పార్టీ పోయిందో, మీరు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో, మీరు ఎమ్మెల్యేగా ప్రచారంలో మీ యొక్క వ్యవహార శైలి చూసాం. గెలిచిన తర్వాత, ఓట్లు అయిపోయిన తర్వాత, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కౌంటింగ్ వరకు దాదాపు 20-25 రోజులు టైం ఉన్నప్పుడు మీరు బయట చేసే కార్యక్రమాలు కానీ, ప్రజల్లో మీరు కలిసిపోయేటువంటి విధానం కానీ మాకు అద్భుతంగా నచ్చి ప్రతిరోజు మిమ్మల్ని అనుకుంటూ ఖచ్చితంగా మీరు ప్రజల్లో కలిసి తిరిగేటప్పుడే మేము మా ఇంట్లో డిసైడ్ చేసుకున్నాం, అన్న కనుక గెలిస్తే తప్పకుండా అతని దగ్గర చేరితే మనం మన వార్డుకు న్యాయం చేయొచ్చు అని నా కుటుంబ సభ్యులతో చర్చించుకొని, మా కుటుంబ సభ్యుల అనుమతితోనే మేము మీ దగ్గరికి రావడం జరిగిందన్న. మీరు కూడా ఆ రోజు మమ్మల్ని పార్టీలో చేర్చుకునేటప్పుడు చెప్పారు మాకు ఒక మాట, మిమ్మల్ని గురించి బయట ఏదో వివిధ రకాలు చెప్తూ ఉన్నారు, వివిధ రకాల అవినీతి ఆరోపణలు నీ మీద ఉన్నాయి, కానీ నువ్వు అటువంటి అవినీతి కానీ అటువంటి ఏదైనా పనులు చేయడానికి అయితే నా దగ్గరికి రావద్దు, నిజాయితీగా నీ ప్రజల కోసం నువ్వు పాటు పడతా అంటే నా దగ్గర ఉండు, నేను నీకు సహకరిస్తానని చెప్పి మీరు చెప్పిన వాళ్ళు మాకు ఇప్పటికీ కూడా గుర్తుందన్న. ఆ మాటకు కట్టుబడి మీ దగ్గర పనిచేస్తామన్నా. మేము ఎప్పుడు కూడా మా జీవితంలో నాయకులు మధుసూదన్ శర్మ గారికి, మండలాధ్యక్షుడు బాషా గారికి, నూర్ జహాన్ గారికి, నాగేంద్ర గారికి, రఘు గారికి, అలాగే ఈరోజు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి యువకులందరికీ కూడా, అక్కా చెల్లెళ్ళకందరికీ, అన్నదమ్ములకందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అమరావతి నగరు అనగానే నాకు ఒక స్పష్టత ఉంది. ఇక్కడున్న కష్టాలు నేను 2-3 సార్లు వచ్చి చూశాను. ఇక్కడ ఎవరో దుర్మార్గులు కొంతమంది ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటే ఒకసారి వచ్చాను. ఇక్కడ ఆ పార్కు స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారని మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొని వచ్చి అవన్నీ క్లీన్ చేసి ఒక పార్కు కట్టాలని మున్సిపల్ సిబ్బందికి చెప్పాను. అలాగే 2-3 సార్లు ఇక్కడ తిరిగాను. కానీ ఈ అమరావతి, న్యూ అమరావతి ఏర్పడిన తర్వాత ఇక్కడ ఎక్కువ మంది వచ్చి చేరినారు. నాకు అర్థమైనంత వరకు కాయ కష్టం చేసుకునే వాళ్ళు, రోజు పని చేసుకుంటే తప్ప బతకలేని వాళ్ళు, ఏదో ఒకటి ఆదాయం ఉండే రోజు సంపాదించుకుంటే తప్ప పూట గడవని వాళ్ళు ఎక్కువ మంది ఈ ప్రాంతంలో, ఈ వార్డులో కనిపిస్తారు. మనకి రోజు ఎక్కడో చోట పనికి పోవాలి, పనికి పోతే తప్ప పూట గడవదు. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఈ వార్డులో ఎక్కువగా ఉన్నారు. వీళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి, నాకు తెలుసు. రోడ్లు లేవు,
ఇప్పుడైనా ఆ మట్టి రోడ్డు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగానే ఉంది, కానీ వర్షాలు పడితే ఆ రోడ్లు జారి కింద పడతారు జనాలంతా. గుంతలు అలాగా ఉన్నాయి, దాంట్లో నీళ్లు లేచి ఇబ్బంది పడుతుంది. రెండోది, నా అక్క చెల్లెళ్ళు చెప్పేది ఏంటంటే మరుగుదొడ్ల సమస్య. ఈ మధ్యనే రెండు ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఒక 2 సామూహిక మరుగుదొడ్లని ఇక్కడ శాంక్షన్ చేశాం. అవి ఇప్పుడే కట్టడం మొదలవుతుంది. కానీ ఎవరెవరైతే మరుగుదొడ్లు లేవో వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి శాంక్షన్ చేయడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ దయచేసి మీ సచివాలయంకు పోయి మీరు మాకు మరుగుదొడ్డు లేదు అని అప్లై చేస్తే, ఎందుకంటే సామూహికంగా కట్టే మరుగుదొడ్లతో సమస్య ఏమిటంటే అవి కొన్ని రోజుల తర్వాత పాడైపోతాయి. అంటే మనం ఇంట్లో చూసుకున్నట్టుగా పబ్లిక్లో కట్టేది ఉండదు కదా, కట్టింది చూసుకోరు, నీళ్లు పోయరు, క్లీన్ చేయరు, మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది, తొందరగా మూత పడతాయి, మళ్ళీ దాన్ని రిపేర్లు చేయడం కష్టం అవుతుంది. అందువల్ల నాకు వ్యక్తిగతంగా చెప్పంటే అక్క చెల్లెళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు దయచేసి వెంటనే మీరు అప్లై చేసుకోండి. అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఇంట్లో కట్టుకునే మరుగుదొడ్డి. మరి డ్రైన్ కావాలి కదా, మరుగుదొడ్డి కట్టుకుంటే డ్రైన్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి డ్రైన్తో సంబంధం లేకుండా గుంత తవ్వుకొని పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది మరుగుదొడ్లలో. దయచేసి దాని మీద దృష్టి పెట్టాల్సింది. ఎందుకంటే పెద్ద స్థలం కూడా అక్కర్లే, ప్రతి ఒక్క గుడిసె పక్కన, ప్రతి ఒక్క చిన్న ఇంటి పక్కన కూడా 6x6 4x4 చదరపడుగులు ఉంటే కూడా ఒక మరుగుదొడ్డి కట్టుకునే అవకాశం ఉంది. దానికి ప్రభుత్వం వెంటనే మీకు శాంక్షన్ చేసి డబ్బులు ఏర్పాటు చేస్తానని ఈ సభ సందర్భంగా మీకు ప్రకటిస్తా ఉన్నాను. మరుగుదొడ్లు లేని ఇల్లు ఆదోనిలో ఉండకూడదని నేను పట్టుబట్ట కూర్చున్నాను. అసెంబ్లీలో కూడా చెప్పినాను, అయ్యా మా మహిళలకి ఏమీ చేయొద్దండి అయ్యా, మీరు మరుగుదొడ్లు కట్టేయండి అయ్యా, మా పరువు పోతా ఉంది, దేశమంతా ఇంత పొడవు చేసాం, అంత పెద్ద చేసాం, అది చేసాం, ఇది చేసాం అన్నీ చెప్పుకుంటారు. మాకు కావాల్సింది కంప్యూటర్లు కాదు, మాకు కావాల్సి ఇంకోటి కాదు, మాకు కావాల్సింది అవి కాదు, ఇవి కాదు, గొప్పలు కాదు, మా ఆడబిడ్డలకు మరుగుదొడ్లు ఇస్తే చాలయ్యా అని 10 సార్లు నేను అసెంబ్లీలో మొత్తుకున్న. జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో కూడా మంత్రులకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. అందువల్లే కావాల్సినన్ని మరుగుదొడ్లు ఆదోనికి తీసుకోండి అని నాకు పర్మిషన్ ఇచ్చినారు. కాబట్టి ఏ ఊర్లో ఏ వార్డులో ఎక్కడ మరుగుదొడ్లు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. దయచేసి మీరు సచివాలయానికి రండి, అప్లై చేసుకోవాల్సింది. ఇక రెండవది, ఎక్కువ మందికి పేదలకి ఇళ్ళు లేవు, పట్టాలు లేవు. ఇప్పుడు భూమి లేని పేదవాళ్ళందరికీ కూడా 2 సెంట్ల స్థలాన్ని కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి పేదవాళ్ళందరూ కూడా వెంటనే వచ్చి మీకు భూమి లేదు అనే విధంగా సర్టిఫికెట్లు అక్కడ ఇస్తే మేము వెరిఫై చేసుకుంటాం. మీకు అందరికీ కూడా భూమిని ఎక్కడో చోట దగ్గర దూరం ఒకటి ఉదాహరణ చూడండి. ఒకప్పుడు అమరావతి అంటే ఊరికి చాలా దూరం, ఎవరు వచ్చేవాళ్ళు కూడా కాదు. ఈరోజు చూడండి ఇక్కడ ఇంతమంది నివసిస్తా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు దూరంగా ఉన్నది తర్వాత రోజుల్లో దగ్గర అయిపోతుంది. ఇప్పుడైనా సరే మీకు పట్టా భూమి ఎక్కడో ఇచ్చారనుకోండి, దూరంగా ఇచ్చినారనుకోండి, దూరంగా వచ్చినా దయచేసి తీసుకోండి. కొన్ని రోజుల తర్వాత అది దగ్గర అయిపోతుంది, అక్కడ పోయి నివసించడం మొదలు పెడతారు. కాబట్టి ఊరిలో ఏ పేదవాడికి కూడా భూమి లేదు అనే విధంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి నేను మీకు ప్రయత్నం చేస్తా ఉన్నాను. వెంటనే పేదలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నిన్నటి రోజున మరి గోదావరి కనిలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీ నాయకులు మరి కావాలని ఒక కుట్రతో జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో మరి ఒక ఎస్సీ నాయకునితో నిన్న వివేక్ సార్ మీద విమర్శలు చేయించడం జరిగింది. మరి విమర్శ చేసినటువంటి నాయకులకు మేము రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి
గత వారం కింద కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమైన సందర్భంలో మరి అక్కడ ఉన్న నాయకత్వం ఒక పెద్దపల్లి ఎంపీ అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారిని ప్రోటోకాల్ మర్చి కనీసం ఫ్లెక్సీలలో ఫోటో కూడా వేయకుండా మరి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకులు కావచ్చు, మంత్రివర్యులు కావచ్చు, అక్కడ ఉన్న అధికార నాయకత్వం కావచ్చు, మరి అవన్నీ మర్చిపోయి ఒక దళిత ఎంపీని అవమానపరచడం వల్ల మరి అదంతా దళిత జాతి సమాజాన్ని అవమానపరచడంగా భావించి మరి కొంతమంది రాష్ట్రంలో దళిత సంఘాలు ఆ యొక్క ఇష్యూ పైన ప్రెస్ మీట్లు కావచ్చు, ధర్నా కార్యక్రమాలు కావచ్చు, దళిత జాతిని అవమానపరిచిందనేసి పెట్టడం వల్ల మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలోనే మంత్రివర్యులు కావచ్చు, ఐఎన్టీసీ నాయకులు కావచ్చు, అదే దళిత నాయకులతో మళ్ళీ తిరిగి ఎంపీ గారిపైన, చెన్నూరు ఎమ్మెల్యే గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేపిస్తూ ఒక కుట్రపూరితంగా ఉసుగొలుపుతూ ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉన్నారు. మరి ఖబర్దార్ ప్రెస్ మీట్ పెట్టే నాయకులారా, అసలు మీరు అడగవలసింది ఏంటి? ఇక్కడ ప్రజెంట్ ఎంపీ 7 కాన్స్టిట్యూన్సీలకు ఒక బాసు, 7 కాన్స్టిట్యూన్సీలో అత్యధిక మేరతో గెలిచినటువంటి ఒక దళిత ఎంపీని పిలవకపోవడం అది శోచనీయమని చెప్పేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి అడగవలసింది పోయి మీరే రివర్స్ అయ్యి వీళ్ళ మీద కుట్రపూరితంగా ఏదో ఒకటి చేసి వీళ్ళను దూరం పెట్టే విధంగా మీరే ప్రెస్ మీట్ పెట్టడం సరైన పద్ధతి కాదు. ఇది చిగ్గుచెట్టుగా భావించుకోవాల్సి వచ్చింది. మీరు నిన్నటికి నిన్న మీరు ఐఎన్టీసీ నాయకులకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధమయ్యా? పార్టీ అది బేసు. నువ్వు ప్రెస్ మీట్ ఐఎన్టీసీ ప్రెస్ మీట్ పెట్టి నువ్వు పార్టీ బేస్ తీసుకొచ్చి అందులో దళిత వర్గాల ఎస్సీ మాలమాదిగల ఇష్యూని తీసుకొచ్చి నువ్వు పెట్టవలసిన కర్మ పట్టింది నీకు. ఏం కర్మ పట్టింది? నువ్వు కూడా ఒక ఎస్సీవే కదా, ఒక మాదిగ బిడ్డవే కదా. నువ్వు ఒక మాల బిడ్డ అయినా ఎమ్మెల్యే గారిపైన నువ్వు అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. అది ముగిసిపోయిన అంశం అది. అప్పుడు కూడా వివేక్ గారు కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఎక్కడ కూడా ఆయన అడ్డుపడలేదు, ఎవరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడలేదు. ఆయన ఒక ఎమ్మెల్యేగా, ఆయన ఒక మాల జాతి బిడ్డగా ఆయన బలాన్ని నిరూపించుకోవడం కోసం ఆత్మగౌరవ సభ ఒకటి పెట్టింది తప్ప ఆయన ఎక్కడైనా మాదిగల మీద కానీ వేరే కులాల మీద ఎస్సీల మీద కానీ ఇక్కడ అనుచిత వ్యాఖ్యలు చేసిందా? ఎస్సీ వర్గీకరణ చేస్తే మాకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచాలి. ఇప్పుడు రాష్ట్రంలో 15% నడుస్తుంది, 20% కావాలని అడిగిండు. అది తప్పే ఉంది అందులో. మీరు కావాలని ఈ ఎమ్మెల్యే గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పరిణామాలు చాలా డేంజర్గా ఉంటుంది. పార్టీలు మారి వివేక్ గారు ఎన్ని పార్టీలు మారిండు అని అంటారు. అసలు నువ్వెన్ని పార్టీలు మారినావు? మీ జనప్రసాద్ ఎన్ని పార్టీలు మాకు తెలియదా? సాదాకి ఎట్టిపోయింది, వైఎస్ఆర్సీపీ పెట్టిపోయింది, ఎన్ని పార్టీలు మారొచ్చిండు? మీరు కూడా సమ్మయ్య గారు, నువ్వు కూడా ఒక ఎస్సీ బిడ్డవు. నువ్వు ఏ యూనియన్లలో పనిచేసినావు, ఎన్ని యూనియన్లలో పనిచేసినావు మాకు తెలియదా? మేము లోకల్ చూస్తానేమా? కాబట్టి దయచేసి అనవసరంగా వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేసి వాళ్ళే గ్రూప్ దాగా పెట్టించేలాగా మీరే తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు గ్రూపిజం అంటే నచ్చదు. బచ్చలేని నాయకుడు వివేక్ గారు చెన్నూరు కాన్స్టిట్యూన్సీ పట్టించుకుంటలేడని మాట్లాడుతున్నావు. వారానికి 2 సార్లు చెన్నూరు కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ ఉన్నాడు. ఏ ఎమ్మెల్యే వచ్చినండి 50 సంవత్సరాలు 40 సంవత్సరాలలో ఇట్లా తిరిగిన ఎమ్మెల్యే ఉన్నాడా? ప్రతి గ్రామానికి ప్రతి గర్భ కడుతూ ఉన్నాడు. ప్రజలను పట్టించుకుంటలేడు, కార్యకర్తలను పట్టించుకుంటలేడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మాట్లాడినంతా వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఊరుకునే లేదు. ఎస్సీ వర్గీకరణ అనే అంశమైన విషయం, దానికోసం మర్చిపోయిన విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి అసలు మాట్లాడిన విషయాన్ని పక్కన పెట్టి నువ్వు ఏదో మాట్లాడి బదనాం చేయాలని చూస్తే మాత్రం ఊరుకునే లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రామకృష్ణ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. స్కార్పియోతో వారిని గుద్దించి అటాక్ చేసి మరణానికి కారణమయ్యారు. ఇది పల్నాడు ప్రాంతంలో, రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కిపడేటటువంటి పరిస్థితికి ఈ దారుణ హత్య ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి సంఘటన. దీని మీద వెంటనే పోలీసు వారు వెళ్ళడం, దాన్ని ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో ఆ స్పాట్కి సాక్షాత్తు ఎస్పీ గారు వెళ్ళారు. వెళ్ళి ఎస్పీ గారు అక్కడ ప్రెస్లో కూడా మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలు మీ అందరూ వినే ఉంటారు. వినకపోతే వినవలసిందిగా కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆయన ఏమన్నాయంటే, 2 చనిపోయారు, జేవిశెట్టి వెంకటేశ్వర్లు, అదేవిధంగా కోటేశ్వరరావు.
చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వారే, చచ్చిన వారు తెలుగుదేశం పార్టీ వారే, చంపిన వారు తెలుగుదేశం పార్టీ వారే. ఆ గ్రామంలో ఉన్న కక్షల కారణంగా వారు చనిపోయారు, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు. దట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్ ఫ్రమ్ ది పోలీస్. అంతేకాదు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలుగా పేరుగాంచినటువంటివి ఆంధ్రజ్యోతి, ఈనాడు. నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా రాసినటువంటి రాతలు కానీ వారి టీవీల్లో చెప్పింది కానీ, ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు, చంపిన వాళ్ళు కూడా అదే గ్రామానికి చెందినవారు, ఆధిపత్య పోరు కోసం వారికి సంబంధించిన తెలుగుదేశం వారే చంపారు. వాళ్ళు తోట వెంకటరామయ్య అండ్ తోట గురవయ్య, వీళ్ళిద్దరు బ్రదర్సు. జలిశెట్టి శ్రీనివాసరావు బొబ్బిలంటారు ఆయన. వీళ్ళు ఈ వర్గం వాళ్ళిద్దరిని చంపారు. ఇది ఆధిపత్య పోరు. రేపు జరగబోయేటటువంటి గ్రామ ప్రెసిడెంట్కు సంబంధించిన ఎన్నికల్లో వారి ఆధిపత్యం కోసం వీరిద్దరిని చంపారు అనేటువంటి మాట కూడా వారి పత్రికలే రాశాయి. దీనిలో ఎవరు చెప్పింది కాదు. దానిలో ఈనాడులో రాసింది నేను చదివి వినిపిస్తాను, తెలుగుదేశం పత్రిక కాబట్టి. శనివారం వెల్దుర్తి మండలం బొందిలవీడిలో జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అన్నదమ్ములు ఇద్దరిని కారులో ఢీకొట్టి హతమార్చారు. జిల్లా వాసులు ఉలిక్కి పడేలా చేసింది. సమస్యాత్మక గ్రామమైన వెల్దుర్తి మండలం గుండ్లపాడుపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతోనే హత్య జరిగాయని పోలీసుల వైఫల్యాన్ని పల్నాడు వాసులు ఎత్తి చూపుతున్నారు. పల్నాడు వాసులు ఎత్తి చూపుతున్నారు. ఇది పోలీసుల వైఫల్యం అనేటువంటి మాట చెప్పారు అక్కడ. మళ్ళా పక్కా నిఘా వైఫల్యం. ఈ నెల 21న జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గుండ్లపాడులో స్వయంగా పల్లె నిద్ర చేశారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ఉండాలని, ప్రశాంత వాతావరణంలో జీవించాలని హితబోధ చేసిన వర్గ పోరు ఆగలేదు. అంటే దిస్ ఇస్ ద వైఫల్యం, పోలీసుల యొక్క ఇన్ఎఫిషియన్సీ ఉంది అనేది ఈనాడు పత్రికలో రాస్తున్నారు. బహుశా ఎస్పీ గారు వాళ్ళకి నచ్చలేదు అనుకుంటారు, తొందరలోనే ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో మరి ఏమో మరి తెలియదు. అంటే పోలీసు వైఫల్యం వలన ఇది జరిగాయని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. నేను ఎందుకు ఈ విషయం అంతా చెప్తున్నానంటే చాలా ఆశ్చర్యం. ఇరు వర్గాలు తెలుగుదేశానికి సంబంధించినవే, ఎప్పుడు వైసీపీకి సంబంధించిన వారు కాదు. ఈ తోట వెంకటరామయ్య వర్గం కానీ, జవిశెట్టి వెంకటేశ్వర్ల వర్గం కానీ, వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధము లేనటువంటి రెండు వర్గాలు. ఈ రెండు వర్గాల ఆధిపత్య పోరులో ఒక తెలుగుదేశం వర్గం మరొక తెలుగుదేశం వర్గాన్ని చంపేస్తే వైసీపీకి ఏం సంబంధం అనేది ఇక్కడ ప్రశ్న. వైసీపీకి సంబంధం ఉందంట. ఈ హత్యకు కారణం మా పిల్లల రామకృష్ణారెడ్డి, పిన్నెల వెంకటరామరెడ్డి, వీళ్ళిద్దరూ కారణమట. ఎఫ్ఐఆర్ పెట్టేశారు, రిజిస్టర్ చేసేశారు. ఏంటిది? రాజకీయ కక్ష కాదా అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మమా అని అడుగుతా ఉన్నా. నేను చాలా సందర్భాలు చెప్పా, 307 పెట్టేస్తున్నారు, డెడ్ బాడీ లేదు కాబట్టి 307 పెడుతున్నారు, డెడ్ బాడీ దొరికితే 302 పెడతారు అని. వాళ్ళు డెడ్ బాడీ దొరికింది, తెలుగుదేశం వాళ్ళు నరుక్కున్నారు, చచ్చిపోయారు. 2 డెడ్ బాడీలు ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టాలి, ఎవరు చంపారో వాళ్ళని పెట్టాలి. అట కాదంట. రాజకీయ కక్షతో రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా ఈ కేసులో పెట్టాల్సిందే అని పెట్టేశారు. ఎక్కడికి పోతున్నారని ఆలోచించమని మనం చేస్తున్నా. పోలీస్ వ్యవస్థ ఎక్కడికి పోతా ఉంది? పోలీసుల వైఫల్యం అని ఈనాడు రాస్తారు, తెలుగుదేశం వాళ్ళు చెప్తారు. ఎస్పీ శ్రీనివాస్ గారు వెళ్ళి అక్కడే పడుకుని ఒక రోజంతా ఉంటారు, మళ్ళీ ఈ హత్యలు జరుగుతాయి. ఏం చేస్తారు పాపం పోలీసులు మాత్రం? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి అయ్యా, గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు లేకోకుండా చూడండి. ఎవడైనా కక్షలు కార్పణ్యాలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయండి. బైండ్ ఓవర్ తీసుకొచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కాస్త కౌన్సిలింగ్ చేయండి.
అంటే కౌన్సిలింగ్ అంటే వేరే కాదు, చెప్పండి అని చెప్పటలా. ఇప్పుడు లోకేష్ గారు, హోంమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారంటే, ఏదైనా కేసు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పెట్టేయండి, వైసీపీ కార్యకర్తలను పెట్టేయండి. అంతేకాదు, అవసరమైతే కంప్లైంట్ తీసుకుని ఆ వైసీపీ కార్యకర్త ఎవరైనా మరీ విపరీతంగా మాట్లాడుతూ ఉంటే వాడిని తీసుకొచ్చి ఉల్లు ఓనం చేసేయండి, కొట్టేయండి, అంతే. కొట్టేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. నేను చూశాం కదా హరికృష్ణ అనే అతన్ని గురజాల కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఇష్టం వచ్చినట్టు కొట్టారు, కాళ్ళు చేతులు వాసిపోయినాయి. మ్యాజిస్ట్రేట్ గారి ముందుకెళ్ళి చెప్పాడు, తర్వాత గుంటూరు జీజీహెచ్కి రిఫర్ చేశారు. సరే, డాక్టర్లను కూడా మేనేజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు పోలీసు వాళ్ళు, అది వేరే విషయం. పోలీసు వాళ్ళ పని ఏమిటంటే వైసీపీ కార్యకర్తల్ని కొట్టడం, వారి మీద மரியாதைக்குரிய பவன் கல்யாண்ஜி அவர்களை நாங்கள் இங்கே வரவேற்கிறோம். அவர் என்னை இங்கே உங்களை சொன்னதுனால நான் சொன்னேன். அவர் இங்கே வருகை தமிழகத்திற்கு மிகப்பெரிய பலத்தை தரும், தமிழகம் ஆன்மீக பூமி என்று நாங்கள் நிரூபிப்பதற்கு அவரது வருகை எங்களுக்கு உதவி செய்யும். மரியாதைக்குரிய பவன் கல்யாண். எல்லாருக்கும் வணக்கம். It's a great opportunity to be here to take forward the One Nation, One Election. The amount of resources we are spending on one election is staggering some. And under Ramnath Kovindji's leadership, the committee was formed and they have suggested how to take forward this One Nation, One Election. Most of the people have agreed, except certain parties from India Alliance. I came to Tamil Nadu to request Honorable CM Sri Stalin Avargal to rethink, to recall his decision. I can't audible. The audio, like sound is for me, microphone. Okay, unless they keep quiet, I cannot shout loud. This is very honest request to Honorable CM of Tamil Nadu, Sri Thiru Stalin Avargal, to recall his decision and to support one nation, one election. We have to understand the amount of resources. In the world, they say, we all know that US presidential elections are the most expensive. In last elections, India has crossed, our country has crossed American elections. And the amount of resources we are spending, close to 800 days we are losing in 5-year time because of consistent and constant electoral process, some way or other. Either way, in one state, 3-4 states continuously the electoral process happens, election preparedness, post-elections, pre-elections, and depending on that the strategies change for the other states. And we are caught up in an entire cycle of electoral process. We are not really focusing on development. That's what Honorable PM Modi's vision is. And as he's been doing a tremendous hard work and tremendous growth. From 14th to we came 4th place in growth index. And we have to understand that. Imagine if you have a stability, electoral stability, a political stability and electoral stability is very essential for the growth of democracy, the growth of our nation. This is what I came here to appeal and also to make people understand. The youth of this country, the youth of Tamil Nadu, we are talking about you. We are talking about your future. Either we win elections or it doesn't make a difference. But every time your valuable time is caught up in electoral process, it is going to affect your lives. And for my personal example, I can tell you, we came almost, in another few more days, I think we're going to finish 1 year term. And in this 1 year, 3.5 to 4 months, I am not able to go do certain developmental activities because some part of the Andhra Pradesh is some kind of MLC election is happening.
or some kind of local body elections keep happening. And I was forced because of election commission rules. We can't go ahead. We can't go there. We can't oversee any developmental process. We can't review any kind of administrative issues. And it is hurting the growth. And for me to do a very simple issue, even recently I think I've been to Kakinada. It took me 2 months to go to Kakinada port when smuggling was happening there.